హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకి స్ట్రీట్ స్టైల్ చట్నీ అండి. ఇడ్లీ, దోశ, పునుగులు ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, యమ్మీగా. సో చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక 5 నుండి 6 ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి, కొంచెం అలాగే జీలకర్ర, రుచికి తగ్గ సాల్ట్, ఒక గుప్పెడంతా కరివేపాకు అనేది వేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. సేమ్ అదే కప్తో 2 కప్స్ వరకు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టు చిన్న చింతపండు అయితే ఒక 2 ఇంచుల వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే పల్చగా చేసుకున్నాను. అట్లే తాలింపు కూడా వేసుకున్నాను అనమాట ఈ చట్నీకి. సో పునుగుల కోసం కదా అని చెప్పి నేను ఈ విధంగా పల్చగా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అందులో మనం ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ విధంగా పునుగుల్లాగా చేసుకొని ఈ చట్నీ అనేది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, స్పైసీగా. మీరు ఈ ప్లేస్ లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.